ఏమైంది? హాల్ టికెట్ కనిపించట్లేదే. అదేంటి హాల్ టికెట్ కనిపించట్లేదా? ఇదిగోవే. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. All the నేను best. పిలుస్తాను. అక్షర ఆల్ స్టార్ట్ అయ్యావా? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వకుండా? ఇందుకు ఎట్లా వెళ్తున్నావు? బైక్ మీదే. సరే సరే, తొందరగా స్టార్ట్ అవ్వు. సరే. నువ్వెక్కడున్నావు? నేను స్టార్ట్ అవుతున్నా. రే, ఆ, ఆల్ ది బెస్ట్ రా. సేమ్ టు యూనే. ఎగ్జామ్ తర్వాత మనల్ని ఎవడు చిన్న చూపు చూడ్డు. అక్షర 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 ఏమైంది? అక్షర లేవే. అక్షర. అయ్యో ఏమైంది? అక్షర. అక్షర లేక అక్షర అక్షర లే అక్షర. అక్షర లేవే. వాటర్. అక్షర లే అక్షర. అక్షర ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది? తొందరగా వెళ్ళాలి. ఏంటి మీనాక్షి ఫోన్ చేస్తుంది? హలో హలో జే. చెప్పు మీనాక్షి. అక్షర మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ? వస్తున్నా ఉండు. అక్షర లెవ్వే. అక్షర లెవ్వే. అక్షర ఒసే అక్షర. లెవ్వే. అక్షర అక్షర లెవ్వే. అక్షర నువ్వెలా అక్షర లేవే. తీసుకురాపోవే. సరే అక్షర అక్షర. అయ్యో, లెవ్వే. అక్షర అక్షర లే, ఎగ్జామ్ ఉంది, వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు జే? ఎగ్జామ్ అంటావేంటి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా? లేదు, తన ఎగ్జామ్ రాయాలి. ఈ టైంలో ఎలా? ఏం కాదు, కావాలంటే ఎగ్జామ్ అయ్యాక తీసుకెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు జే? తను ఇలాంటి కండిషన్ లో ఎగ్జామ్ ఎలా రాస్తుంది? ఎగ్జామ్ ఈ రోజు కాకపోతే మళ్ళీ అయినా రాయొచ్చు. తనకి ఇప్పుడు ఏమైనా అయితే? అయినా పర్లేదు, ఖచ్చితంగా తన ఎగ్జామ్ రాయాల్సిందే. సాడిస్లా మాట్లాడక జయ్. మీరు నన్ను ఎన్ననుకున్నా పర్లేదు, మీకు తను ఇప్పుడు తెలుసు, కానీ ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో మీకు తెలియదు కదా. అయితే మాత్రం ఇలాంటి కండిషన్ లోనా? అక్కి అక్కి లే, ఎగ్జామ్కి టైం అవుతుంది, వెళ్ళాలి. అక్కి అక్షర లే. రే, నువ్వేంట్రా ఇక్కడ? ఎగ్జామ్కి టైం అవ్వట్లేదా? ఏం కాదు, ఇంకా చాలా టైం ఉంది, నేను డ్రాప్ చేసి వెళ్తా. వద్దురా, నువ్వెళ్ళు. ఇప్పుడు డిస్కషన్ పెడితే ఇంకా లేట్ అవుతుంది, పద లే. జే నువ్వు తొందరగా వెళ్ళు. సరే, జాగ్రత్త. వాచ్మెన్ టైం అయిపోయింది, గేట్ క్లోజ్ చేయి. సరే సార్. బాబు ఇక్కడ ఉండకూడదమ్మా, ఎగ్జామ్ అవుతుంది, వెళ్ళండి ఇక్కడ నుంచి, వెళ్ళండి. అన్న 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 సార్. అన్న ప్లీజ్ అన్న, వెహికల్ ఎవరు సార్? అన్న లోపలికి అలో చేయండి ప్లీజ్ అన్న. సార్. సార్ అన్న ఇప్పుడే కదా సార్. అన్న క్లోజ్ చేస్తున్నారు. ప్లీజ్ సార్. అన్న ప్లీజ్ అన్న. ఏ బాబు టైం ఇక్కడ అయిపోయింది ఉండకూడదు, సార్. వెళ్ళిపోండి. హాల్ టికెట్ కూడా ఉందన్న. సార్, వస్తున్నా. అన్న ప్లీజ్ అన్న. సార్. సార్ 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 ఇక్కడ ఉండకూడదు సార్ టైం సార్ అయిపోయింది సార్. ప్లీజ్ సార్, టైం ఇది నా అయిపోయింది. లైఫ్ సార్. ఆ, సార్ చెప్పండి సార్. చాలా ఇయర్స్ లేదు నుంచి సార్. కష్టపడుతున్నాను సార్. కేక్ సార్ చేసి మీరేనే ఇంకా చెప్పండి సార్. లేదు, లేదు సార్, సార్. ఈ ఎగ్జామ్ కోసం లేదు చాలా సార్. కష్టాలు పడ్డాను సార్. మాట్లాడుకోండి సార్ నేను సార్. ఖచ్చితంగా ఎగ్జామ్ సార్, రాయాలి ప్లీజ్ సార్. సార్. లేదు సార్, వెళ్ళండి సార్, అర్థం చేసుకోండి సార్, వెళ్ళండి.
హలో జై, ఎలా రాసావు? బాగా రాసా. నువ్వెలా రాసావు? అవునా, సూపర్. అయితే ఈసారి ఇద్దరం క్రాక్ చేస్తున్నాం. మ్మ్. ఇంతకీ వస్తున్నావా? లేదు, నాకు కొంచెం పని ఉంది. నువ్వు రూమ్కి వెళ్ళు. సరే. ఆటో! అది ఎలా రాసిందో ఏమో, ముందే దానికి హెల్త్ బాగాలేదు. ఖచ్చితంగా బాగానే రాసుంటది కదా. ఎలా రాసావే? చాలా బాగా కంగ్రాట్స్ అక్షర. కంగ్రాట్స్ అక్షర. పక్క. అక్షర నీకేనే కంగ్రాట్స్. ఓకే, కూర్చో. ఎందుకు మీనాక్షిని అవాయిడ్ చేస్తున్నావు? ఏమో, అది చేసే పనులేమో నాకు నచ్చట్లేదు. ఏం చేసింది? ఇప్పుడు అదంతా ఎందుకులే, వదిలేసేయ్. నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నా. హరితో మాట్లాడే విషయం గురించా? ఏంటి, ఆ విషయం నీకు కూడా తెలుసా? చూసా, 2-3 టైమ్స్ వాడితో మాట్లాడడం, కలవడం. మరి తెలుసు కూడా ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు? మీనాక్షి ఎలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉందే. ఏంటి అంత ఈజీగా చెప్తున్నావు? చూసుకుడా. సరే, తను రాంగ్ డైరెక్షన్ వెళ్తుందని నీకు తెలుసు కదా, మరి నువ్వేం చేసావే? నేనేం చేయాలి? దానికి ఉండాలి ఆ బుద్ధి. అంటే నీ ఫ్రెండ్ ఎలా పోయినా నీకు అనవసరం. నాకు తెలిసి మీనాక్షి అయితే ఇంత సింపుల్గా వదిలేసేది కాదు. అడిగేది, గొడవ పడేది, తప్పు అని వాదించేది. ఎందుకంటే మా ఇద్దరికన్నా నీ మాటే కదా 100% వాల్యూ ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మేము చిన్న చిన్న తప్పులు చేస్తామని దానికి తెలుసు. కానీ నువ్వు ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయవనే నమ్మకం దానికి. ఒకసారి మాట్లాడి చూడు అక్షర. నువ్వు మాట్లాడితే అది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఒకసారి మాట్లాడు అక్షర. ఏంటి, మీ ఆయన ఫోన్ చేయలేదా నీకు? ఓ సారీ, హరి కాల్ చేయలేదా? నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేనేం చేశానే? ఎవడే వాడు? నేను జస్ట్ ఫ్రెండ్లా మాట్లాడుతున్నా అంతే. మరి వాడు నీతో ఎలా మాట్లాడుతున్నాడు? వాడు లవ్ అది ఇది అంటున్నా నేనేం రెస్పాండ్ అవ్వట్లేదు. జస్ట్ ఫ్రెండ్లా మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావే? నీకు పెళ్ళైంది. మీ ఆయన నీకోసమే కదా, నీ మీద నమ్మకంతోనే కదా ఇక్కడి దాకా పంపించాడు. అదంతా మర్చిపోయావా? నాకు తెలుసు అక్షర, నేను స్టార్టింగ్ హరితో సీరియస్గానే మాట్లాడేదాన్ని. కానీ నాకు తెలియకుండానే హరితో మాట్లాడేస్తున్నా. అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలు ఎవరు తెలియకుండా చేయరు. నాకు ఇంటర్లోనే పెళ్ళైపోయింది. నా డిగ్రీ కూడా డిస్టెన్స్లో చేశా. ఎంబీఏ కోసం అని చెప్పి కాలేజ్ జాయిన్ అయ్యా. మేబీ నేనప్పుడు మిస్ అయిన ఫీలింగ్స్ వల్ల ఇలా అనిపిస్తుందో ఏమో అర్థం కావడం లేదు. మీ ఆయన మోసం చేస్తున్నా అని నీకు అనిపించట్లేదా? కానీ నేనే తప్పు చేయలేదే. నెక్స్ట్ అదే చేస్తావే, నీకు అర్థం కావట్లేదు. మీ ఆయన నిన్నెంత ప్రేమించకపోయింటే నువ్వు చదువుకుంటాననగానే నిన్ను నమ్మి ఇంత దూరం పంపిస్తాడు. ఇప్పుడేదో అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది అంటున్నావు. ఇదే కంటిన్యూ చేస్తే వాడు నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా?
ఇది ఎంత దూరం పోతుందో నీకు అర్థం కావట్లేదు. ఈ విషయం మీ ఆయనకు తెలిస్తే మళ్ళీ నిన్ను నమ్ముతాడా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. జస్ట్ నువ్వు నాతో చెప్పావు కదా నీ హస్బెండ్ నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నారు. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ తర్వాత కూడా నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. ఒసే మీనా, మీ ఆయన వచ్చాడే, కింద వెయిట్ చేస్తున్నాడు. నిన్న నైట్ నుండి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందో ఏంటో అని వచ్చా. అది సిమ్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. మీ ఫ్రెండ్ ఫోన్ తీసుకుని ఒక మాట చెప్పొచ్చుగా. వచ్చేంత వరకు ఎంత టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నేను చూశానుగా, కాస్త రిలీఫ్గా ఉంది. బయటికి వెళ్దామా? ఏమైందన్నా? బయటికి వెళ్దామా? మనం బయటికి 153645 225. అది ఖచ్చితంగా ర్యాంక్ కొడుతుందని. ఏంటి పార్టీ మోడ్ లో కూడా ఏడుస్తారు? చెరాప్ పదవే, వెళ్ళి కేక్ తీసుకొద్దాం. పద. మీను, జై రిజల్ట్ కూడా చూద్దాం. 10 000 215
456. ఏంటి నో రిజల్ట్ అని చూపిస్తుంది? నాకు తెలిసి జై ఆ రోజు సెంటర్కి రీచ్ అవ్వలేకపోయాడేమోనే. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్తాడే? వాడు నిన్ను ఫ్రెండ్ అనుకుంటే చెప్పేవాడేమో, కానీ వాడు నిన్ను లవ్ చేస్తున్నాడే, ఎలా చెప్తాడు? లవ్ ఏంటే? లేకపోతే ఏంటే? ఎవరైనా ఫ్రెండ్ కోసం కెరీర్ త్యాగం చేస్తారా? జైకి నీ పైన చెప్పలేనంత లవ్ ఉందే. ఆ రోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నేను చూశాను. నాకు అర్థమైంది తను నిన్ను లవ్ చేస్తున్నాడని. హలో, ఎక్కడున్నావు? కేఫ్లో. అక్కడే ఉండు, నేను వస్తున్నా. అది కాదు, నేను బయలుదేరుతున్నా. నేను వెళ్తా. వెళ్ళు. జై, ఏంట్రా పొద్దున కేఫ్లో కలుస్తా అన్నావు, ఇప్పుడు దాకా అడ్రస్ లేవు. ఆ తరుణ్ చెప్తే గానీ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలీదు. ఏంట్రా నో రిజల్ట్ అని చూపిస్తుంది? అదేనా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నో రిజల్ట్ చూపిస్తుందని. సర్లే, దాని గురించి వదిలేసి నేను చూసుకుంటా. నువ్వు సాధించావు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటలో చెప్పలేను. నువ్వు అసలు ఎగ్జామే అటెండ్ అవ్వలేదు కదా? అది అక్షర, అది నన్ను లవ్ చేస్తున్నావా? ఇప్పుడు ఎందుకు అవన్నీ? చెప్పరా. అందుకేనా నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా పర్లేదు, నేను రాస్తే చాలనుకున్నావు? నేను లవ్ చేసింది నిజమే, కానీ నీకు ఈ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి నిన్ను ఎలా చూసారో నాకు తెలుసు. అందుకే ఇలా. Love you, Ra. Love you so much. నన్ను నీకన్నా ఇంకెవరైనా బాగా చూసుకోగలరా? ఇన్ని రోజుల నుంచి నాకు నీ మీదున్న ఫీలింగ్ నిజమా కాదని ఒక డౌట్ ఉండేది, కానీ హలో, చీఫ్ సెక్రటరీ గారి కోసం వెయిట్ చేస్తున్నా. నమస్తే మేడం. లేట్ అయిందా? అదేం లేదు మేడం, రండి. Hey boy, this is what we call redemption. I've been walking on the path of redemption. You know what I got through. I've been getting through all the hurdles. Hey boy, this is what we call redemption. I got that ice on the tension. Hey boy, this is what we call redemption. Get me talking, bow, bow, bow. Hey boy, this